ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ, మీ అందరికీ ప్రభువు పేరట శుభము దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలం చేసుకుని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగజేయదును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సామాన్యంగా మనిషి చాలా విచిత్రమైనవాడు. తన లేని స్థితిలో ఉన్నప్పుడు నమ్మకంగా ఉంటాడు, తగ్గింపు కలిగి ఉంటాడు. గొప్ప స్థితికి వెళ్ళిన తర్వాత తగ్గింపు పోతుంది, తిరుగుబాటు స్థితికి వస్తాడు. అయితే కొందరు అలా ఉండరు. అలాంటి వారిలో దావీదు ఒకడు. ఒకరోజు దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. నేను మంచి ఇంటిలో ఉన్నాను, దేవుని మందసం గుడారంలో ఉంది, దేవునికి ఒక మంచి మందిరం కట్టాలి అని వెంటనే దేవుని సేవకునికి పిలిచి చెబితే అతడు సరే, నీ ఇష్టం, మంచిదే కదా, సరే కానీ అన్నాడు. అయితే దేవుని సేవకునితో మాట్లాడి, నేను చెప్పింది దావీదుతో చెప్పు అని చెప్పాడు. నా ప్రజలకు రాజుగా ఉండునట్లు గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను నా ప్రజలకు రాజుగా చేశాను. అయితే నీవు నీ జీవిత కాలము ముగించుకుని నీవు మరణించిన తర్వాత నీ కుమారులు నా మందిరాన్ని కట్టిస్తారు, అతని ద్వారా రాజ్యం స్థిరపరుస్తాను అని దేవుడు చెప్పాడు. అయితే దావీదు ఇది విని దేవుని సన్నిధిలో కూర్చుని దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడు. దేవుని చిత్తమును అంగీకరించి తను కాదు గాని తన కుమారుడి ద్వారా మందిరం కట్టడానికి దావీదు విధేయుడైనందున అతనికి లోకములోని గనులు కలిగిన పేరు అతనికి కలగజేశాడు. ఎందుకంటే లేఖన ప్రకారం వినయ మనస్సు ఘనతకు పాత్రులవుతారు. దేవుని నామ ఘనత కొరకు మందిరం కట్టాలని ఆశపడిన దావీదును దేవుడు ఘనపరచాడు. నీవు దేవుని ఘనత కోసం నీవు ఏది చేసినా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుడు లేఖనములో ఇలా చెప్పారు, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరుస్తాను. నీ జీవితాన్ని, నీ సమయాన్ని, నీ ధనాన్ని త్యాగం చేసి నీవు దేవుని పని చేయటానికి, దేవునికి ఘనత కలగడానికి నీవు చేసిన దానికి దేవుడు నీకు లేఖన వాగ్దానం నెరవేరునట్లుగా ఆయన నీకు ఘనత కలగజేసి గనుల వెంట పేరు ఘనత నీకు కలగజేయనట్లుగా దేవుడు నీకు సహాయం చేయునుగాక, నీ జీవితమును సిద్ధపరచునుగాక. అట్టి బాధ్యత దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీ పాదాల దగ్గర ఈ ఉదయకాలం మేము చేరి లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మిమ్మల్ని ఘనపరిచిన వారికి మీరు ఘనత కలగజేస్తారని దావీదు
మీకు మందిరాన్ని కట్టి మిమ్మల్ని గణపరచాలనుకున్నప్పుడు, అతను కట్టకపోయినా అతని కుమారుని ద్వారా మీరు కట్టిస్తానని చెప్పినప్పుడు మీ చిత్తానికి విధేయుడయ్యాడు. అంతేకాక మీ ఘనత కోసం తాను మందిరానికి కావాల్సిన వాటన్నిటినీ సమకూర్చాడు. ఆ రీతిగా మిమ్మల్ని ఘనపరచటానికి ఇష్టపడిన అతనిని మీరు ఘనత కలగచేశారు. దేవా, మేము కూడా మాకు కలిగిన వాటిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ తిరిగి మీరిచ్చే నూరంతల దీవెన ఘనతను పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లల్ని మీరు దీవించమని, వీరు కలిగినంతటిని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, పొలాలు, పశువుల విషయాల్లో సహాయం చేయండి. గర్భఫలం లేని వారికి గర్భము నిమ్మని, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి నాయన మీరు ఆరోగ్యాన్ని ఇమ్మని, ఆయన వర్షాలను ఇమ్మని, వీరు కలిగినంతటిని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమెన్.